థ్యాంక్ యూ వెరీ మచ్ హరిచంద్ర గారు. విష్ణుకుమార్. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరి నోట విన్నా కూడా ప్రత్యేక హోదా గురించి చర్చిస్తున్న సందర్భంలో ఒక ఎన్టీవీ విజయవాడ కేంద్రంగా ఈ యొక్క బిగ్ డిబేట్ను తీసుకురావడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీగా మేము మనస్ఫూర్తిగా ఎన్టీవీ యాజమాన్యాన్ని, లేకపోతే ఇక్కడ వచ్చినటువంటి సీనియర్ జర్నలిస్ట్ భాస్కర్ గారిని, రిషి గారిని బీజేపీ రాష్ట్ర పార్టీ నుంచి అభినందిస్తున్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 2 సంవత్సరాల 3 నెలల పైన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో పాటు ప్రత్యేకంగా 28 కాకోకుండా 29వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను గుర్తించింది. ఇది చెప్తున్నది నేను భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా కాదు, ఈ దేశ ప్రధానమంత్రి. ఈ దేశ ప్రధానమంత్రి ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా, లేకపోతే మేము ఇచ్చినటువంటి అష్యూరెన్స్లో భాగంగా, లేదా మేము భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఈ రాష్ట్ర విభజన జరుగుతున్న సందర్భంలో పార్లమెంట్లో మాట్లాడినటువంటి విభజన హామీలు. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ రాష్ట్రంలో కేంద్రం నిధులిచ్చింది 28 రాష్ట్రాలతో సమానంగా. విష్ణుకుమార్. భాస్కర్ గారు ధన్యవాదాలు. నేను మనస్ఫూర్తిగా జేపీ గారు మాట్లాడిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా నేను స్వాగతిస్తున్నా. ఈ రకమైనటువంటి చర్చ ఈరోజు కన్క్లూడింగ్కి వచ్చిన తర్వాత నేను అనుకుంటున్నా అందరూ నాకంటే చాలా పెద్దలు, మేము లేదా మా పార్టీ ప్రతినిధుల కంటే మిగతా వాళ్ళందరూ కూడా మేధావర్గం ఇక్కడ వచ్చిన వాళ్ళు. కన్క్లూడింగ్గా ఒకటి, మనం ఈ రాష్ట్రానికి కన్స్ట్రక్టివ్గా ఈ అంశాలు కేంద్రం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తే ఇంత శ్రమ తీసుకున్నటువంటి ఉద్దేశం కూడా ఇది రాజకీయంగాను విమర్శలు ప్రతి విమర్శలు కాదు. భాస్కర్ గారు, ఈ ఆకాంక్ష నెరవేరాలని కూడా నేను ఆశిస్తున్నా. ఆ దిశలో ముందుకు పోతుందని. ఒకటి, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పైబడినటువంటి కాలంలో 28 రాష్ట్రాలతో సమానంగా ఈ రాష్ట్రానికి ఏం నిధులు ఇవ్వలేదు. ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వడం జరిగింది. ఒక్క 2-3 మాత్రమే నేను చెప్తాను, మిగతా అంశాల మాటలు. ఈ 2014 మనం ముందు ఈ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోనే 142 కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినట్టు అనేక సంస్థలు ఉన్నాయి. విద్యా సంస్థలు కూడా అక్కడే ఉన్నాయి, జాతీయ విద్యా సంస్థలు. విభజన బిల్లులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 11 విద్యా సంస్థలకు సంబంధించి ప్రారంభమైనవి. అవి టెంట్లో ప్రారంభమైనయా, షెడ్లో ప్రారంభమైనయా, ప్రైవేట్ బిల్డింగ్లో ప్రారంభమయ్యా, చిత్తశుద్ధితోటి నరేంద్ర ప్రభుత్వం ప్రారంభం చేసింది. దానికి సంబంధించిన విషయంలో ఒక్కసారి ఆలోచించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. రెండో అంశం, నిధులకు సంబంధించి భారతీయ జనతా పార్టీ మీద అనేక రకాలంగా నిధులు ఇవ్వడం లేదని ఆరోపణలు చేస్తున్న సందర్భంలో మేము రాజమండ్రి కేంద్రంగా ఒక వైట్ పేపర్ని రిలీజ్ చేశాం. ఏం రిలీజ్ చేశామంటే, చెప్పింది కూడా నాలాంటి సాధారణమైన కార్యకర్త కాదు, మా పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు వచ్చి 1,00,000 మంది బహిరంగ సభలో ఒక పేపర్ రిలీజ్ చేశాం. మేము ఆంధ్రప్రదేశ్కు వివిధ పద్ధతుల కింద వివిధ దశల్లో 1,43,000 కోట్ల రూపాయలు మంజూరు చేశాము. దాని పనులు జరుగుతున్నాయి, కొంత నిధులు ఇచ్చాము, కొంత నిధులు ఇవ్వబోతున్నాము. ఈ రకంగా మేము ఆదుకుంటున్నాం అన్నటువంటిది. మూడో అంశం, ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో 24 గంటలు విద్యుత్ ఇవ్వాలనేటువంటి ఎంపిక చేసిన రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రాష్ట్రాలు కూడా పక్కన పెట్టి ఢిల్లీ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ని ఎంపిక చేశాం. హైదరాబాదు లాంటి తలదన్నేటువంటి రాజధాని నిర్మాణం జరగాలని 2,050 కోట్ల రూపాయలు మేము ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిధులు ఇస్తే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టుకున్నది 743 కోట్లు. నేను చెప్తున్నది కదా, ఆర్థిక శాఖ చెప్తున్నటువంటిది. ఇంకా వాళ్ళ దగ్గర 1,300 కోట్లు ఉన్నాయి, మీరు ఖర్చు పెట్టండి, ఇంకో 20,000 కోట్లు అడగండి, మీకు అడిగే హక్కు ఉంది. నూతన రాజధాని నిర్మాణం కావాలి. ఇప్పటికీ డిపిఆర్లు కానీ లేదా రాజధానికి సంబంధించిన ప్లానింగ్లు కానీ వాళ్ళు మీరు సింగపూర్ డిసైడ్ చేస్తారా, లేదా రాయ్పూర్ డిసైడ్ చేస్తారా, జపాన్ డిసైడ్ చేస్తారా, లేకపోతే ఇంకొక దేశాన్ని డిసైడ్ చేస్తారా, డిసైడ్ చేసుకోండి. కేంద్రం నిధులు ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు. నేను అంశం జోలికి పోదలుచుకోలే, ఎందుకంటే పెద్దలు జేపీ గారు ఒక్క విషయం చెప్పారు. రెవెన్యూ లోటు సంబంధించి 13,413 కోట్ల రూపాయలు రాష్ట్ర. ఒక్క నిమిషం విష్ణు గారు, నెక్స్ట్ మీరే మాట్లాడరు. ఒక్క నిమిషం. లే ఉమా గారి కంటే ముందు మీకే అవకాశం ఇస్తారు వాళ్ళు. రమేష్ గారు, మీకు అవకాశం ఇస్తాను. మీరు ఇప్పుడు నిజాలు మీరు మాట్లాడతారు. ఆయన మాట్లాడిన ఆయన ఇప్పుడే కదా స్టార్ట్ చేశాడు. విష్ణు ఒక్క నిమిషం. రైట్, ఒక్క నిమిషం. లేదు సార్, ఒక్క పని చేయండి, నేను ఏం మాట్లాడాలో పేపర్ రాసేయండి, అదే చదువుతా. ఒక్క నిమిషం ఉండండి.
మీరు ఒక్క నిమిషం ఉండండి, ఆయన మాట్లాడినివ్వండి, మధ్యలో ఇంటర్ప్రిట్ చేయొద్దు, అట్లాగా మధ్యలో అడ్డం పడద్దు, మధ్యలో అడ్డం పడద్దు. ఆయన పర్వాలేదు, ఆయన మాట్లాడినివ్వండి. ఒక అభిప్రాయం చెప్పాలి, రిషి గారు అభిప్రాయం చెప్పాలి కదా. అది రిషి గారు ఆయన అభిప్రాయం ఆయన తెలియజేయాలి. భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో చెప్పే పరిస్థితి ఆయనకు ఉంది. మధ్యలో అడ్డం పడకూడదు. ఒక్క నిమిషం రమేష్ గారు ఒక్క నిమిషం. ఆయన నేను మీకు కూడా ఇస్తాను, ఒక్క నిమిషం ఆగండి, కూర్చోండి మీరు. ఒక్క నిమిషం, అది కూడా వస్తుంది, కూర్చోండి మీరు దయచేసి. అది చెప్తారు, కూర్చోండి మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. ఆయన చెప్పనివ్వండి, ఆయన మాట్లాడినివ్వండి. 100కి 100 రూపాయలు ఆంధ్రప్రదేశ్ కు హోదా అవసరం. ఇక్కడ రాజకీయ పార్టీలకు ఒక్క నిమిషం ఆగితే కదా. 100కి 100 రూపాయలు ఆంధ్రప్రదేశ్ కు హోదా అవసరం. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం అసలు ఆయన ఏం చెప్తున్నారో వినాలి కదా. ఒక నిమిషం, ఆయన ఏం మాట్లాడుతున్నారో వినకుండానే మనం అలా మధ్యలో ఇంటరప్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఒకసారి ముందు ప్రధానంగా రాజకీయ పార్టీల యొక్క నాయకులు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు కాబట్టి ఒక అభిప్రాయం వచ్చిన తర్వాత పూర్తి స్థాయి విశ్లేషణ భాస్కర్ గారు, అది మధ్యలో ఇంటర్ప్రిట్ అయితే అనవసరంగా టైం వేస్ట్ అయిపోతుంది. భాస్కర్ గారు, అందరికీ అవకాశం రాదు కూడా అప్పుడు. భాస్కర్ గారు, ఆర్థిక లోటుకు సంబంధించి జేపీ గారు ఒక విషయం చెప్పారు. ఇది ఒక కొత్త చర్చ. ఏంటంటే 2013-14 ఆర్థిక సంవత్సరం సంబంధించినటువంటి విషయంలో 2014-15 రాష్ట్ర ప్రభుత్వం ఒక లెక్క చెప్పింది. ఏంటంటే 13,413 కోట్ల రూపాయలు మాకు ఆర్థిక లోటు ఉంది, డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రమేష్ గారు కేంద్రానికి లేఖ రాశారు. రాసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దాని మీద ఆడిట్ చేసి ఏం చెప్పిందంటే 36% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్థిక లోటుకు సంబంధించినటువంటి క్లారిఫికేషన్స్ ఇవ్వండి అని రాష్ట్ర ప్రభుత్వానికి అడిగింది. అంటే నేను ఒక్క పాయింట్లను క్లోజ్ చేస్తుందండి. అంటే వ్యత్యాసం ఉంది, మీరు దాన్ని సరిచేసుకొని మాకు ఇస్తే మేము ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంకా ఆర్థిక లోటు ఉంది, దాన్ని కేంద్ర ప్రభుత్వం దశల వారికి ఇస్తుంది. ఆ అంశాన్ని నేను పక్కన పెడతా. రెండోది, ఈ పోర్టుకు సంబంధించినటువంటి మేజర్ ప్రశ్న ఇక్కడ ఒకటి వినపడుతుంది. సాగరమాల కింద 12 లక్షల కోట్ల రూపాయలతో అంచనాల కింద ఎంపిక చేస్తే దాంట్లో 950 పైబడి కిలోమీటర్లు ఉన్నటువంటి ఏదైతే మనకు సముద్ర కోస్టల్ తీరం ఏదైతుందో దాన్ని ఈ దేశంలో గుజరాత్, ఆంధ్రప్రదేశ్ ను మోడల్ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. చివరగా నేను ఒక విషయాన్ని గుర్తించిన రాజకీయ అంశాలు. ఉమా గారు ఒక విషయం చెప్పారు. ఏం చెప్పారంటే విశ్వసనీయత, నిజాయితీ, చిత్తశుద్ధి విషయాలు మాట్లాడారు భారతీయ జనతా పార్టీ గురించి. మా మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఒక చిన్న పార్టీ, ప్రాంతీయ పార్టీ అయినా కూడా, మా అంత అధికారంలో ఈ దేశంలో 13 రాష్ట్రాల్లో వీళ్ళు లేకపోయినా కూడా ఒక చిన్న పార్టీ అయినా మా మిత్రపక్షం కాబట్టి నేను గౌరవిస్తూ వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని, సూచనను స్వీకరిస్తున్నాం. ఎందుకంటే ఒక్క విషయాన్ని గుర్తు చేస్తున్నా. మీ పార్టీ 2014 ఎన్నికల అజెండా ఒకటి ఈ రాష్ట్ర ప్రజల ముందర పెట్టింది. భారతీయ జనతా పార్టీ సొంతంగా ఒక ఎన్నికల అజెండాను మేము ఈ రాష్ట్ర ప్రజల ముందర పెట్టాం. మీరు ఒక్క నిమిషం విష్ణు గారు, ఒక్క నిమిషం, మేనిఫెస్టో పెట్టిన సందర్భంలో ఒక్కటి, మీరు మమ్మల్ని విమర్శించి మేము మిమ్మల్ని విమర్శించి మన ఇద్దరిని కలిసి ప్రజలు నవ్వుకునేటువంటి అవకాశం మనం ఇవ్వద్దు. చేయాల్సింది మనం, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం, చేయాల్సింది బీజేపీ, చేపించుకోవాల్సింది తెలుగుదేశం. మన ఇద్దరం కలిసి విమర్శించుకొని ప్రజలు మోసం చేయొద్దు. బీజేపీ, టీడీపీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. భారతీయ జనతా పార్టీ, టీడీపీకి రాష్ట్ర ప్రజలు ఓట్లేశారు. ఈ సందర్భంలో నేను మిమ్మల్ని గుర్తు చేసేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ 100 ఎన్నికల హామీలు ఇచ్చింది. మీరు 100 ఎన్నికల హామీలో ఒక 15 పూర్తి చేశారు, 85 పెండింగ్ ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ప్రముఖ నాయకుడు, మా సోదరుడు, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు, ఈ సమస్య పరిష్కారానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మీకు తెలుసు. వాటితో పాటు ఈ రుణమాఫీ కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్లో అనేక రకాలైనటువంటి హామీలకు సంబంధించి మీరు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక్క రాష్ట్ర ప్రభుత్వం 100 ఎన్నికల హామీలు ఇచ్చి మీరు 15 మాత్రమే పూర్తి చేసి 85 దశల వారీగా చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వంగా ఈ రాష్ట్రానికి ఇచ్చిన హామీల్లో మేము 100 హామీలు ఇస్తే 90 హామీలు పూర్తి చేశాం. ప్రత్యేక హోదా, రైల్వే జోను, ఉక్కు పరిశ్రమ, ఆర్థిక లోటు. ఒక్క నిమిషం నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా మీరన్నట్లుగా 100 హామీలు ఇచ్చి ఉండొచ్చు గాక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి హామీలలో అత్యంత కీలకమైనది, అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నది, 5 కోట్ల మంది ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి అంశం, వారికి అత్యంత ప్రాధాన్యమైనటువంటి అంశం. ఈ అంశం భారతీయ జనతా పార్టీలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ప్రాధాన్యత అంశంగా ఉందా?
లేకపోతే 100 హామీల్లో 85దో 89దో 94దో కింద ఉందా అనేటువంటిదే ఇక్కడ ఉన్న వాళ్ళందరి యొక్క అనుమానం. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనేటువంటిది మొట్టమొదటి ప్రాధాన్యత అంశం. 2, ఈ ప్రత్యేక హోదా కూడా ఎవ్వరూ మాట్లాడుకున్న సందర్భంలో ఈరోజు మమ్మల్ని అందరూ తిడుతున్నారు, సంతోషిస్తాం. ఎందుకంటే వాస్తవాలు ఎప్పుడైనా బయటకు వస్తాయి. ఈరోజు ప్రత్యేక హోదా గురించి రమేష్ గారి కాటు నుంచి అన్ని రాజకీయ పార్టీలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారంటే ఎవ్వరు కూడా ప్రత్యేక హోదా కావాలని ఎవరూ మాట్లాడలేదు. మాట్లాడింది భారతీయ జనతా పార్టీ. మేము భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంది కాబట్టి మాట్లాడినాం. మా చిత్తశుద్ధికి ఉదాహరణ ఏంటంటే జాతీయ ప్రాజెక్టు నరేంద్ర మోడీ గారు పోలవరాన్ని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి కేబినెట్ లో జాతీయ ప్రాజెక్టుగా తీసుకొని దాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అంటే ఎంత ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నాం అనేటువంటి విషయంలో ఒకటి. 2వది ప్రత్యేక హోదా. ఈరోజు ప్రత్యేక హోదాకు సంబంధించి కూడా నేను పెద్ద ఎకనమిస్ట్ కాదు, నాకు ఆర్థిక విశ్లేషకుని కాదు. చాలా మంది పెద్దలు చెప్పారు, ఒక 7 నుంచి 10,000 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరానికి వస్తాయనేటువంటిది జేపీ గారు కూడా చెప్పారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఎకనమిస్టు, అనేక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక నాయకుడు కూడా చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్పింది ఏంటంటే ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, అది సంజీవని ఒకటే కాదు, దాంతో పాటు అనేక భారతీయ జనతా పార్టీ అవగాహన లేకుండా దానితో అరుణ్ జైట్లీ గారు కానీ వెంకయ్య నాయుడు గారు మాట్లాడిన విషయాన్ని ఒక్క నిమిషం, హోదా అనేటువంటి అంశం వల్ల ఆంధ్రప్రదేశ్ కి లాభమా నష్టమా అనేటువంటి అవగాహన లేకుండా ఎన్నికల ముందు మీరు అందరూ చెప్పారా? పార్లమెంట్ లో ఈ ప్రతిపాదన మీరు తీసుకొచ్చారా? మీరు కూడా ఒక రాజకీయ పార్టీగా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తులేగా, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులేగా. ఈ రాష్ట్రంలో అనునిత్యం రాత్రి మొదలు పనిచేసి ఆర్థిక సమస్యలు తెలిసినటువంటి ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేశాడు. ఏమంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే 7 నుంచి 8,000 కోట్లు వస్తుంది. 32% నుంచి 42% నిధులు వచ్చిన తర్వాత అది ఒక్కటే ఉపయోగపడదు. ఒక్క నిమిషం మీరు నన్ను ఇంకొకసారి నేను క్లారిఫై ఇస్తున్నా. ప్రత్యేక హోదా వద్దు అని నేను చెప్పట్లేదు, భారతీయ జనతా పార్టీ ఇవ్వమని మేము ఎప్పుడు చెప్పట్లేదు. ఇప్పుడు కూడా వీళ్ళందరూ ఆకాంక్ష మేరకు చెప్పట్లేదు. ఇప్పుడు అది ఇక్కడ ఇవ్వమని మీరు చెప్పట్లేదు, ఇస్తామని కూడా చెప్పలేకపోతున్నారు గట్టిగా. ఒక్క నిమిషం నాకు అవకాశం ఏంటి. ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పింది ఏంటంటే, అయ్యా ప్రత్యేక హోదాని మీరు అడుగుతున్నారు, మేము ఇవన్నీ లెక్కలు చూసుకున్నాము, మేము కూడా అంతకుముందు అడుగుతుంటే ప్రత్యేక హోదా ఒకటే ఇస్తే పరిష్కారం కాదు, ప్రత్యేక హోదాతో పాటు ఇంకా చాలా విషయాలు కూడా కావాలని చెప్పింది కేంద్ర ప్రభుత్వంగా. ఈ రోజు చెప్పేది ఏంటంటే, గత 3 నెలలుగా మా పార్టీకి సంబంధించిన వెంకయ్య నాయుడు గారు, వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సుజనా చౌదరి గారు ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపి ఆంధ్రప్రదేశ్ కి ఇప్పటి వరకు ఈ ముఖ్యమంత్రి గారు కావచ్చు, అందరూ కావచ్చు, ఈ దేశంలో 70 సంవత్సరంలో ఒక కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రానికి ఒక ఆర్థిక సంవత్సరంలో ఇన్ని లక్షల కోట్ల రూపాయల పథకాలు కావచ్చు, శాంక్షన్లు కావచ్చు, ఒక్క రోడ్లకు 65,000 కోట్లు ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు. అంటే ఇస్తున్న అంశాలు చెప్పుకోకుండా రమేష్ గారు పూర్తి చేస్తున్నా 100 అంశాలు 90 ఇస్తే 90 అంశాలు ఇస్తే 90 చెప్పట్లేదు. కాబట్టి ఇప్పుడు కూడా క్లోజ్ చేసేస్తున్నా నేను క్లోజ్ చేస్తున్నా. రిషి గారు ఒక్క నిమిషంలో, ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి ప్రత్యేక హోదా అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక్క నిమిషం పూర్తి చేస్తున్నా ఒక్క నిమిషం రమేష్ గారు, బీజేపీకి ప్రత్యేక హోదా, ఒక్క నిమిషం, ఇప్పుడు కూడా స్టాండ్ అవుతున్నాం. బీజేపీకి ప్రత్యేక హోదా అనేటువంటిది చాలా కీలకమైన అంశం. ఈ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదాకు సంబంధించిన విషయంలో ప్రత్యేక హోదా కింద A to Z 26 బెనిఫిట్స్ వస్తే 48 బెనిఫిట్స్ బీజేపీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. నేను మీకు ఇస్తాను. బీజేపీ నరేంద్ర కొంచెం ఇవ్వాల్సిన అవకాశం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అవకాశం ఉంది. ఒక్క నిమిషం విష్ణు, మీరు ఒక్క నిమిషం కంక్లూడ్ చేస్తున్నా, మళ్ళీ మాట్లాడదురు. కేంద్ర క్లోజ్ చేస్తున్నా రమేష్ గారు, క్లోజ్ చేస్తున్నా, మళ్ళీ మాట్లాడదురు. ఒక్క నిమిషం ఎందుకంటే ఇంకా చాలా మంది దయచేసి అర్థం చేసుకోవాలి. ఒక్క నిమిషం క్లోజ్ చేయండి. విష్ణు గారు క్లోజ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ కు ద్రోహం చేసే ప్రసక్తి లేదు, ఇచ్చిన మాట మీద నిలబడుతుంది. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక హోదా పేరుతోనే అనేక రకాలైన బెనిఫిట్స్ ఇచ్చి ఆదుకుంటుంది. మేము చేతుల ప్రభుత్వం మోసం చేసే ప్రసక్తి లేదు. కొంతమంది కావాలని